హై వ్యూవర్స్, సీరియస్లీ బిగ్ బ్రేకింగ్, బిగ్ సెన్సేషనల్ న్యూస్ అన్నట్టు. యావత్తు దేశం అంతా కూడా ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ అయిపోయింది. రేపు సెకండ్ ఫేజ్ ఎలక్షన్ శుక్రవారం ఉంది. ఆ తర్వాత మే 7, తర్వాత మే 13, మన తెలుగు రాష్ట్రాల్లో మే 13 ఎలక్షన్ ఉంది. ఇంకా ఆ తర్వాత ఇంకో 3 ఫేజులు, మొత్తం 7 ఫేజుల్లో ఎన్నిక. జూన్ 4వ తారీఖునేమో రిజల్ట్. ఇదేంటి, గుజరాత్లో సూరత్లో ఆల్రెడీ అభ్యర్థి గెలిచాడని చెప్పేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి సౌరభ్, ఎవరైనా ముఖేష్ దలాల్, నువ్వు గెలిచేవారు అబ్బాయి అని చెప్పేసి ఏకంగా సర్టిఫికేట్ కూడా ఇచ్చేశారు, ఎన్నిక పత్రం అన్నట్టు. అసలు ఏమైంది? గత కొద్ది రోజుల క్రితం చండీగఢ్లో మేయర్కి సంబంధించి ఇలాగే ఈ రిటర్నింగ్ అధికారి చేసిన ఓవర్ యాక్షన్ వల్ల బీజేపీ అభ్యర్థి గెలిచాడని చెప్పేసి అన్నారు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్, మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. దీన్ని ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. వాళ్ళు మొత్తం విచారణ చేసి ఆ రిటర్నింగ్ అధికారిని, మన తెలుగులో ఏమంటారు, వేరే బూత్ పదవి రాకపోతే మనకు వద్దు, అది చివాట్లు పెట్టి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి గెలిచాడని చెప్పేసి అన్నారు. దాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న సుప్రీంకోర్టు అని అంతా మెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు సూరత్కు వద్దాం. ముఖేష్ దలాల్ ఫ్రమ్ బీజేపీ, నీలేష్ కుంబానీ ఫ్రమ్ కాంగ్రెస్, అండ్ ఆల్టర్నేటివ్ ఉంటాడని చెప్పి సురేష్ ఫ్రమ్ కాంగ్రెస్. ఈ సురేష్, నీలేష్ కుంబానీ కూడా మొత్తం కలిపి వీళ్ళిద్దరు కూడా 4 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. అండ్ వీళ్ళు కాకుండానే ఇండిపెండెంట్లు వచ్చేసి ఒక 6 ఉన్నారు. ఒక అతను బీఎస్పీ, అతను ప్యారేలాల్. ఓకే, నామినేషన్ పరిశీలన. ఈ పరిశీలన చేస్తున్న మూమెంట్లో ఈయన ఎవరైతే ఉన్నారో రిటర్నింగ్ అధికారి సౌరభ్, ఏమైనా నీలేష్ కుంబానీ ఏంటి నిన్ను ప్రతిపాదిస్తూ సంతకాలు పెట్టారు, 3 సంతకాలు పెట్టారు, తేడా కొన్ని ఏంటో సంతకాలు అని చెప్పేసి అన్నారు. అదేం లేదండి, కరెక్ట్ వాళ్ళే సంతకాలు పెట్టారే అని చెప్పేసి అన్నారు. కాదయ్యా, సంతకాలు తేడా ఉన్నాయి, నీకు 1 డే టైం ఇస్తున్నా, చూసుకో మరి జాగ్రత్తగా అని చెప్పేసి అన్నాడు. 1 డే అయింది. ఆ 3 అభ్యర్థులను తీసుకొచ్చి ఈ రిటర్నింగ్ అధికారి మన సంతకాలు పెట్టి సరిపోయింది, లేదా మావే అవి అని చెప్పేసి సరిపోయేది. వాళ్ళు 3 రాలా. దెన్ నీలేష్ వచ్చేసి మరి నామినేషన్ వచ్చేసి కరెక్ట్గా లేదు కదా, దాన్ని తిరస్కరిస్తున్నాం అన్నారు. దాన్ని ఇమీడియట్ కాంగ్రెస్, ఇంకో అభ్యర్థి సురేష్ ఉన్నాడు చూడు మావాడు అన్నారు. సురేష్ చూసి, అబ్బో నీ సంతకాలు కూడా తేడా ఉన్నాయా అని పక్క జరిపాడు. ఇక అప్పుడు బీజేపీ గేమ్ స్టార్ట్ చేశారు. రే ఇంకెవరెవరు ఉన్నారు చూడండి, బీఎస్పీ ప్యారేలాల్, తప్పుకోమని అడుగుదాం. ఓకే, నా నామినేషన్ విత్డ్రా చేసుకుంటున్నా. ఇంకెవర్రా, ఇండిపెండెంట్లో 6 ఉన్నారు. ఏంది మరి మీ కథ? ఓకే, విత్డ్రా చేసుకుంటాం, అయిపోయా. ఇంకేముంది, ముఖేష్ దలాల్ వచ్చేసి ఇండిపెండెంట్గా బీజేపీ అభ్యర్థిగా గెలిచాడని చెప్పేసి రిటర్నింగ్ అధికారి సర్టిఫికేట్ కూడా ఇచ్చేశారు. దెబ్బకి కాంగ్రెస్ వాళ్ళు షాక్ అన్నమాట. సూరత్లో కాంగ్రెస్ గెలవడానికి స్కోప్ ఉంది, బట్ బీజేపీ అసలు ఊహించిన విధంగా అసలు ఎన్నిక కూడా అవనీయకుండా రేపు మే 7వ తారీఖున సూరత్లో ఎన్నిక ఉంది. ఎన్నిక కూడా కాకుండానే నామినేషన్లు అప్పుడే లోక్సభకు సంబంధించిన ఎన్నికకు సంబంధించి, అరే దేవుడా ఏకగ్రీవం ఏంటి అసలు? ఇది పక్కా స్కెచ్, పక్కా కుట్ర. ఎక్కడైతే అభ్యర్థులు ప్రతిపాదించారో ఈ నీలేష్ కుంబానీ కాంగ్రెస్ అభ్యర్థిని, వారిని కొనటం కానీ వాళ్ళని బెదిరించడం ఏదో చేశారు ఈ బీజేపీ వాళ్ళు. అండ్ ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళు ఎందుకు అసలు నామినేషన్ విత్డ్రా చేసుకోవాలి? వాళ్ళు చేసుకున్నారు. నేషనల్ పార్టీ బీఎస్పీ అదెందుకు విత్డ్రా చేసుకుంది? వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. ఇదంతా పక్కా స్కెచ్, ఇదంతా పక్కా డ్రామా. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎవరవుతున్నా సౌరభ్ వాంటెడ్గా ఇదంతా చేశాడు. ఇతను బీజేపీలతో కలగలిపి మేము ఊరుకోం, మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం, మేము దీని మీద పోరాడతాం అంటున్నారు. ఎందుకు? ఎలక్షన్ వచ్చేసరికి మే 7వ తారీఖు కదా, ఈరోజు వచ్చేసి 22 కదా, ఇంకా టైం ఉంది. 22 ఇది ఒక 8, అది ఒక 7 అంటే 8, 6, 14, 1 డే బిఫోర్ కాబట్టి 14 అంటే 2 వారాలు ఉంది. సో ఇక ఇమీడియట్గా సుప్రీంకోర్టు డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. నాకు తెలిసి నీలేష్ కుంబానీ పోటీలో ఉంటాడు అని అనిపిస్తుంది. ఒకవేళ అలా కనుక లేని పక్షంలో నాకు తెలిసి చరిత్రలో ఈరోజు ఎవరైతే ముఖేష్ దలాల్ గెలుచున్నాడు కదా బీజేపీ తరఫున, సో 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి మొట్టమొదటి విజయాన్ని సాధించిన వ్యక్తిగా కానీ, అండ్ ఊహించిన విధంగా ఇండిపెండెంట్లు విత్డ్రా చేసుకోవటం నామినేషన్లు కరెక్ట్గా ఉండి, ఆపోనెంట్ వాళ్ళకి సంబంధించిన నామినేషన్లో సంతకాలు పెట్టిన ప్రతిపాదించిన వాళ్ళు కరెక్ట్గా లేవని చెప్పడం కానీ, ఇదైతే ఓ రకంగా ఒక బ్లాక్ మార్క్ లాగా ఉండిద్దని నాకు అనిపిస్తుంది తప్ప ఇదేదో సెన్సేషన్ లాగా, హిస్టరీ లాగా నాకైతే అనిపిస్తుంది. సెన్సేషనల్ విక్టరీ, నాట్ హిస్టరీ. ఆఫ్ కోర్స్ హిస్టరీ ఆల్సో. సో కన్క్లూజన్, ఈరోజు భారతదేశంలో
ఓ పక్క మోదీ, ఓ పక్క అమిత్ షా, ఇద్దరూ కూడా ఓ పక్క సిబిఐని, ఈడీని, ఐటీని వీళ్ళకి నచ్చినట్టుగా వాడేస్తా ఉన్నారు. ఇప్పుడు చివరికి ఎన్నికల రిటర్నింగ్ అధికారులను కూడా వాడేస్తున్నారు, ఎన్నికల కమిషన్ అధికారులు కూడా వాడేస్తున్నారు వీళ్ళు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఏంటి అసలు ఇది డెమోక్రసీ అసలు ఏంటి అని చెప్పేసి పాపం కాంగ్రెస్లో మరికొంతమంది చాలా బాధపడతా ఉన్నారు. బట్ నేను కూడా ఓపెన్గా చెప్తున్నాను, ఒక జర్నలిస్ట్గా చెప్తున్నా, ఈ ముఖేష్ దళాల్ ఏకగ్రీవంగా అక్కడ ఎన్నికయ్యే పరిస్థితి నిజంగా లేదు. మొత్తానికి అక్కడ ఏదో జరిగింది. ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుందా, సుప్రీంకోర్టు చర్యలు తీసుకుందా, లెట్స్ వెయిట్ అండ్ సీ.